ఎంతైనా మా ఆయన సొమ్ము గట్టిదండి. మగాళ్ళ సొమ్మే గట్టిది, కష్టపడి సంపాదించే సొమ్ము కదా. అందుకని నా దొండకాయలు నా కాకరకాయలు పండిపోలేదు. సంతోషం. ఇందాక కాకరకాయలు దొండకాయలు పండిపోయినాయేమో అబ్బా ఎలా అనుకున్నాను కదా. ఇదండి కొంచెమే పండిపోయాయండి, మిగతా అవన్నీ బాగానే ఉన్నాయి దొండకాయలు. ఇంక ఈ పండిపోయినాయేమో దొండకాయ పచ్చడి చేస్తాను, ఇవైతే దొండకాయ ఫ్రై చేస్తాను. ఇంకా కాకరకాయలు కూడా పండిపోతాయి అనుకున్నాను కదా, పర్వాలేదండి, రెండేమో పండిపోతే పడేసాను. ఇంక ఇవి ఉప్పు పసుపు వేసి కాసేపు అయితే పక్కన మూత పెట్టుకున్నా, కొంచెం చేదు అనేది తగ్గుతుంది కదా అందుకని. ఇంకా మరి మా డిన్నర్లోకి దొండకాయ ఫ్రై, దొండకాయ పచ్చడి, కాకరకాయ ఫ్రై. మా తేజుగాడైతే ఇంకా రాలేదండి, వాడి కోసం చూస్తుంది మా లక్కీ అద్దండి, చూడండి మా లక్కీని గుమ్మంలో వెయిట్ చేస్తుంది తేజు కోసం. అందరూ వచ్చేసారు, వాళ్ళ డాడీ కనిపించాడు, మమ్మీ కనిపించింది, పింకీ అక్క కనిపించింది. మరి తేజు అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడా, ఇంకా రాలేదు అని. ఇక్కడే గూటి దగ్గరే ఉంటది. ఎందుకు అనుకుంటున్నారు, వాళ్ళ డాడీ తక్కువైనోడా వీళ్ళ డాడీ. స్నాక్స్ మళ్ళీ తీసుకొచ్చాడు, చూడండి ఎలా చూస్తుందో. ఇంకా ఒకసారి గూటి దగ్గరకు వచ్చిద్ది, ఇవి అడిగిద్ది. పోనీలేండి, లాగడానికి ట్రై చేస్తుంది, లాగట్లేదు. మమ్మీ అంటే ఎంతో కొంత భయం ఉందన్నమాట ఈ లక్కీ గాడికి. పోనీలేండి, ఒకటి ఇస్తున్నా, మొత్తం ఒకసారి పెట్టినా మళ్ళీ బాగలేకుండా వస్తుందేమో ఎందుకులే అని చెప్పి ఎక్కువ అయితే పెట్టట్లేదండి. మా పింకీనే నాకు వీడియో తీస్తుంది, మరి తల వరకు తీస్తుందో ఇక్కడ వరకే తీస్తుందో అర్థం కావట్లేదు. ఫోన్ మాత్రం ఇలా పట్టుకుంది, కొంచెం పైకి ఎక్కు తీయి నన్ను అని చెప్పాలా, చెప్పండి ఏడ వరకు వస్తున్నానా. పింకీ ఇదండి సంగతి. మరి మీ డిన్నర్లోకి మీరేం చేసుకుంటున్నారో నాకైతే కామెంట్లో చెప్పండి అబ్బా. బాయ్ అండి.